ప్రభుని రూపాంతరం. ఈరోజు రూపాంతర ఆదివారం, రూపాంతరం చెందడం. ఈరోజు అన్ని లూథరన్ అన్ని డినామినేషన్స్లో ఈ రూపాంతరం గురించే ఉంటారు. రూపాంతరం అనేది మనం పై రూపం మార్చుకోవడం కాదు. చాలామంది పై రూపాన్ని మార్చుకుంటూ ఉంటారు. వేషధారణ పై రూపమే చూస్తూ ఉంటారు. ఈరోజు కావాల్సింది కూడా ప్రజలకు పై రూపమే. పై రూపాన్ని చూసే ఒక అంచనాకు వస్తూ ఉంటారు. కానీ దేవుడు ఆంతర్యాన్ని చూస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? ఆంతర్యాన్ని. మరి నేను ఒకటి రాసేది మర్చిపోయిన దావీదు సంతానం, దావీదు అన్నదమ్ములను యెషయా సంతానాన్ని అభిషేకించాలా, రాజును చేయబోని సమూయేలుకు పంపిస్తే ఆ 7 మందిని చూస్తాడు ఆయన. ఈయన రాజా అంటే చివరి ఇంకెవరు లేరంటే గొర్రెకాడు ఉన్నాడంటే ఆయన చూపిస్తున్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఇతడే అన్నప్పుడు నువ్వు పై రూపంను లక్ష్య పెడుతున్నావు కానీ లోపల ఆంతర్యాన్ని లక్ష్య పెట్టలేదు అంటాడు. ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు రూపాంతరము అనే మాటకు అర్థం ఏమి అంటే, మరి ఒక వ్యక్తి యొక్క హృదయంలో మార్పు చెందడం. రూపాంతరం అంటే ఏమి? ఒక వ్యక్తి యొక్క హృదయంలో మార్పు. హృదయంలో, బాహ్యంగా కాదు. రెండోది ఇంకొక విషయం ఏమంటారంటే, ఒక వ్యక్తి మార్పు లేక స్థితిని మార్చడం, వాని మానసిక స్థితి మారడం. మూడోది ఏమిటంటే పాపపు స్థితిలో నుండి దైవ స్థితిలోకి మారడం. పాపపు స్థితిలో పాపపు జీవితం జీవిస్తూ పాప కార్యాలలో పాలు పంచుకుంటూ ఉన్నవాడు పరిశుద్ధతలోకి వచ్చి దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని కార్యాల్లో, ఆధ్యాత్మికమైన కార్యాల్లో, ఆత్మీయ కార్యాల్లో పాలు పంచుకోవడము రూపాంతరము అంటే మార్పు చెందడం. ఇంకొకటి పరివర్తనము చెందడం. పరివర్తన అంటే ఒక మార్పు, అది కూడా మార్పు కిందగా వస్తుంది. ఇంకా రెండోది అంటే పరిణితి చెందడం. పరిణితి అంటే అభివృద్ధి చెందడం, అంటే మెచ్యూర్ కావడం, అంటే గొప్పగా ఆలోచన చేయడం, పరిణితి చెందడం. ఇవన్నీ దేనికి సాదృశ్యం అంటే రూపాంతరానికి సాదృశ్యం. మరి రూపాంతరం చెందడానికి మరి ఎలాంటి మార్చేది ఏది అంటే మరి దేవుని వాక్యమే. మనం మార్చేది ఎవరు? దేవుని వాక్యమే మారుస్తారు. మరి ఆ మార్పు ఎలాగుంటుంది అనేది మనము ఎక్కడ యేసుక్రీస్తు రూపాంతరం చెందినాడో దానికి ఒక మనుషులను తీసుకుపోయినాడు, సాక్షులను కూడా తీసుకుపోయినాడు. ఆ కొండ పైన రూపాంతరం చెందినారు. ఎత్తైన కొండకు వెళ్ళినారు. మనం మత్తయి సువార్త 17వ అధ్యాయము 1-3 వచనాలు చదివితే, మత్తయి సువార్త 17వ అధ్యాయము 1-3 ఆ మాట ఉంది. మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో ఉంది. ఈ 3 దగ్గరలో ఉంది ఈ రూపాంతరం కొండ పైన. మరి యోహాను గారు రాయలేదు కానీ వీళ్ళు 3 శిష్యులు మాత్రము రాశారు. మరి ఈ 3 సువార్థికులు మాత్రము ఈ మాటలను, ఆ రూపాంతరం కొండపైన అనుభవాన్ని వీళ్ళు 3 రాశారు. మనం 17వ వచనంలో చదువుకున్నాము. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తే 1-3 వరకు 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును ఎంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవాయెను. వారికి కనపడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు 1, మోసేకు 1, ఏలియాకు 1, 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. చాలు. ఇక్కడ ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు రూపాంతర కొండ మీదకి వెళ్ళినారు. ఇక్కడ ఇవన్నీ మనం చూస్తే స్థలం ఏడాది కొండ అంటే కొంతమంది హెర్మోను కొండ అని కొంతమంది అన్నారు, తాబోరు కొండ అని ఎక్కువ మంది తాబోరు కొండ అని చెప్పినారు. ఎక్కువ మంది ఏం చెప్పినారు? తాబోరు కొండ అన్నారు.
మరి ఎక్కువ మంది మరి అది కరెక్ట్ అనేది మనం చూడాలి. అంటే ఎక్కువ మంది నేను వ్యాఖ్యానం చదివినప్పుడు ఎక్కువ మంది తాబోరు కొండ అన్నారు, ఇంకొక దాంట్లో హెర్మోన్ కొండ అని కూడా ఉంది. ఏదైనా కూడా ఒక కొండ మీదకి ఎత్తైన ప్రదేశానికి యేసుక్రీస్తు ప్రభులు వారు వెళ్ళినారు. అక్కడికి ఎవరు వచ్చినారంటే సాక్షులు ఎవరు ఆడ అంటే పేతురు, యాకోబు, యోహానును తీసుకొని పోయినాడు వెంట. వీళ్ళు సాక్షులు. యేసుక్రీస్తు రూపాంతరం పొందిన కొండపైకి పోవడానికి ఎవరు పోయినారు? పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, ఈయన పేతురు. వాళ్ళు ముగ్గురు ఆడ సాక్షులు. రెండోది వచ్చేసి ఆడ ఎవరెవరు వచ్చినారంటే మోషే వచ్చినాడు, ఏలియా వచ్చినాడు. మరి సందేశం ఏమి అనేది చూస్తే ఆయన ఈయన మాట వినుడి అనే మాట సందేశం. వీళ్ళకేమి ఆజ్ఞ? సందేశం ఏమి? ఈయన మాట మీరు వినండి అనేది. రెండవది గ్రహింపు ఏమంటే ఆయన ప్రార్థించుచుండగా రూపాంతరము పొందను. ఆ మాట ఎక్కడుందంటే మా లూకాసు వార్తలో ఉన్నది. ప్రార్థించుచుండగా మరి రూపాంతరం పొందునని లూకా 9:29లో ఉంది. కాబట్టి ఈ విషయాలను మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ రూపాంతరము పొందిన తర్వాత ఆయన వస్త్రములు ఎలాగైనాయంట? ఎలాగైనాయి? తెల్లనమైనాయి, దగదగ పెట్టుకుని రూపాంతరం చెందిన దేవుడు. దానికి సాక్షులు ఎవరు సాక్షులు రూపాంతరం పొందిన దానికి? యాకోబు, శిష్యులు పోయినారు. యాకోబు, యోహాను, పేతురు. వీళ్ళు ముగ్గురు ఆడ శిష్యులుగా, అంటే వాళ్ళు చూసినారు. ప్రార్థన చేస్తుండగా రూపాంతరం పొందినట్లు మనం అక్కడ చూడగలం. దానికి మేము సాక్షులమని పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనం వరకు చూస్తే మేము సాక్షులము, మేమే దానికి అక్కడ ఉన్నామని వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు. చూడండి, ఆ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. ఏమని? మేమే ఇక్కడ దానికి మేము సాక్షులమని. పేతురు రాసిన 1వ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయంలోనే ఆ 16వ వచనంలో నుంచి మనం చూస్తే ఆ మాట ఉన్నది. 16వ వచనం, ఏలయనగా కల్పిన కథను అనుసరించి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము తెలపలేదు, కానీ ఆయన మహత్యమును కన్నులారా చూసి మేము ఏం చేసినారంటే వాళ్ళు కన్నులారా చూసినాము. కన్నులారా మేము చూసినాం. మేము దానికి మేమే సాక్షులం, మేము చూసి ఉన్నాం. అంటే ఎవరు చూసినారు? ఆ పరిశుద్ధులు ఆయనతో కూడా ఉండిన వారమై అనే మాట కూడా ఉన్నది. 18వ వచనంలో చదవండి. 18వ వచనంలో ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారు. ఎవరు వాళ్ళ సాక్షులు? ఎవరు? మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా మేము ఉన్నాం, మేము ఆయనతో ఉన్నాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రియ సంగమం, ఈ ఉదయకాలంలో దేవుడు ఆ ప్రదేశంలో రూపాంతరం చెందినప్పుడు చూస్తూ ఉన్నాడు. మరి మోషే ఏం చెప్పినాడంటే, మోషే గారు ఏమంటాడంటే, మోషే ఏం వివరిస్తున్నాడంటే నిర్గమమును గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు కొండపైకి పోయినారంటే జరగబోయే కార్యము గురించి చర్చించడానికి వచ్చినారు. నిర్గమము అంటే నిర్గమము గురించి మాట్లాడడానికి వచ్చినారంటే, నిర్గమం అంటే విడుదలని, విమోచనని. అందుకోసం నిర్గమకాండానికి ఎక్సోడస్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారా? ఎక్సోడస్. గ్రీకు పదంలో ఎక్సో అంటే బయలుదేరడం, వెలుపలికి రావడం, విడుదల కలగడం, విమోచించడం. ఎక్సో అంటే గ్రీకు పదం. కొడాస్ అంటే రహదారి, రహదారినైనా దారి, మార్గము, వెళ్ళిపోవడం. ఇవి ఈ ఎక్సోడస్ అనేది నిర్గమకాండము. ఎందుకంటే వాళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరారు. దానికి అర్థం ఏమంటే నిర్గమమును గురించి, జరగబోయే ఆయన ప్రణాళిక గురించి, ఆయన బలియాగము గురించి, ఎలాగూ మరి బలి పశువుగా ఆ సిలువలో ఎలాగూ మరణించాలో దాని గురించి, మరి పాపులకు ఏ విధంగా విడుదల కలిగించాలనే దాని గురించి మాట్లాడడానికి ఆడిపోయినారు. అది నిర్గమము. ఏలియా ప్రార్థన చేస్తాడు, ఆయన మోసే వచ్చేసి నిర్గమం గురించి, జరగబోయే దాని గురించి, పాపపు విడుదల గురించి మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఇది నాన్న దేవుని ప్రియ సంగమా, మన హృదయాంతరంగంలో మార్పు చెందాలా. ఈ మార్పు చెందాలి. అందుకోసమనే మరి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చివరి భాగంలో మాట అంటారు. 2వ అధ్యాయము చివరి లైన్లో ఏమంటారంటే మీ మనస్సు మారి, ఆ నిర్గమకాండము 12వ అధ్యాయము 2వ వచనంలో
సరే రోమా పత్రిక 12 రెండో వచనం 12 వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఏం చేయాలంటే ఇప్పుడు మనం రూపాంతరం పొందాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందండి. మనసు మారాలి. మనసు మారకుండా రూపం అంటే పై రూపం మార్చుకోదు. పై రూపం మార్చుకుంటే ఏమంటాడంటే వేషధారి అంటాడు. నువ్వు పైన భక్తిపరుడు వలె కనపడుతున్నావు, పైకి భక్తిపరురాలుగా నువ్వు వేషం వేసుకుంటున్నావు, కానీ నీ లోపల ద్వేషము అసూయ పగతో రగిలి ఉంటుంది. నువ్వు పైకేమో భక్తిపరుడు మాదిరి నువ్వు కనపడవచ్చేమో, కానీ దేవుడు హృదయ రహస్యాన్ని ఎరిగినవాడు. ఆయన అంటున్నాడు, నీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందాలని ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి మత్తయి సువార్తలో మనకు ఇచ్చినట్టు మత్తయి సువార్తలో మూడు వచనాలు ఇచ్చినాడు. మత్తయి సువార్తలు ఏమంటే దేవుని సంగతులు బయలుపరచబడును. దీని అంశం ఏమి? దీని సబ్జెక్ట్ దేవుని సంగతులు బయలుపరచబడును. ఆడేమంటున్నాడంటే జ్ఞానులకు మరుగుపరిచి పసిబాలులకు బయలుపరిచి. జ్ఞానులకు ఏం మరుగుపరిచాడంట? దేవుని కార్యాలు జ్ఞానులకు మరుగుపరిచినాడంట. నేను జ్ఞానం కలిగిన వాడిని, నాకు అన్ని తెలుసుకుంటే వాడు ఏం తెలుసుకోలేడు. అందుకోసమనే యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినప్పుడు ఎవరికి చెప్పినంటే గొర్రెల కాపరులకు చెప్పినాడు. పోయి ఆడ బాలుడు ఉన్నాడు, మీ కొరకు పుట్టినాడు కొండంటే వాళ్ళు పరిగెత్తుకుంటా వెళ్ళిపోయింది. అదే ఒక మనిషి మనకు వచ్చేసి ఆడవలో ఒక పిల్లడు పుట్టాడంటే మనం పోతామా? మీ కొరకే పుట్టినాడంటే సరే పొద్దున్నే పోదాం, లేక నెలకు పోదాం మనకు. వాళ్ళు ఆ రాత్రుల్లోనే బయలుదేరినారు. అదే దేవుడు రాజుల ఇండ్లలో పుట్టింటే గొప్పలను బట్టి అది చూసే అవకాశం ఎవరికి ఉండదు. ఇక్కడ ఏమంటున్నాడంటే జ్ఞానులకు సిగ్గుపరచడానికి, జ్ఞానులకు మరుగుపరిచిన సంగతులు. ఎందుకు జ్ఞానులు అంటే వాళ్ళు చెప్పిన మాట వినరు, దానికి 4-5 సార్లు క్వశ్చన్లు వేసుకుంటారు. అంత పట్టాన వాళ్ళు ఏమిస్తారని విశ్వసించరు. మరి పసిబాలులు అంటే చిన్న బిడ్డలు ఏం చెప్తే అది వింటారు కదా. అంటే చిన్న బిడ్డలని కాదు, కానీ చిన్న బిడ్డ లాంటి మనసు కలిగి ఉండాలా అనేది దాని అంతర్యం. ఆ మాట చెబుతున్నాడు. జ్ఞానులను మత్తయి సువార్తలోనే మనం చదువుకున్నాం కదా 12వ అధ్యాయంలో. ఆ సమయమున ఆకాశమునకు భూమికిన ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకును ఆ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. సంటి పిల్లల స్తోత్రం పైన ఆశీనుడైన కీర్తనలో అంటాడు. ఇక్కడ పసిబాలులకు జ్ఞానం. ఎందుకు ఈ జ్ఞానము? ఇంకా దేవుడు ఆ మాట నాకు చాలా ఇష్టమైన మాట. 1 కొరింథీ 1:27-29 ఆ మాట ఉన్నది. 1 కొరింథీ 1వ అధ్యాయము 27-29 వరకు మంచి మాటలు ఉంటాయి. చూడండి. 1 కొరింథీ 1వ అధ్యాయం 27-29 అంతా ఒకే వచనంలే. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని తునీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని ఏర్పరచుకుని ఉన్నాడు. ఏంది ఇది? మనము ఒకసారి ఈరోజు మనకి ఏదన్నా ఉద్యోగంలో మన ఉద్యోగానికి పోవాలంటే అన్ని మెరిట్ తీసి ఉద్యోగంలో పెట్టుకుంటారు. ఎవరైనా కూడా గవర్నమెంట్ జాబ్ పోవాలంటే ఏం చేస్తారు? అన్ని మెరిట్ ఉండాలి, ఇంటర్వ్యూలో పాస్ కావాలా, అట్టటోళ్ళు ఉద్యోగానికి సెలెక్ట్ చేసుకుంటారు. ఈ ఉద్యోగానికి చూడండి,
దేవుడు పని చేసేదానికి లోకంలో ఉండే వాళ్ళు ఎవరంటే నీచులను, అంగహీనులను, బలహీనులను, వెర్రి వారిని ఎన్నుకొని దేవుని పనిలో పెట్టుకుంటారు. ఇది ఎంత మటుకు సమంజసం? మనమే చేతొచ్చిన పనిలో పెట్టుకోరు. మరి మీ ఇల్లు కట్టాలంటే నువ్వు చేతగా నన్ను పెట్టుకుంటావా? పోనీ నువ్వు డాక్టర్ దగ్గరికి పోవాలంటే మంచి ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గరికి పోతావు, ఆపరేషన్ చేయించుకోవాలి అడుగుతావు. ఇక్కడ దేవుడు చూడండి, జ్ఞానులను సిగ్గుపరచడానికి బలహీనులను ఎన్నుకున్నాడంట తన పనికి. నేను ఒక్కొక్కసారి అనుకుంటా ఉంటాను, ఏలియా గొప్ప దైవజనుడు, ఆయనకు కరువు వచ్చినప్పుడు అన్నం పెట్టడానికి విధవరాలింటికి పోవడం ఏంది, తిండి లేని ఆయన దగ్గరికి పంపించడం ఏంది? పక్కనే ఊరుంది, రాజులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, షావుకారులు ఉన్నారు, వాళ్ళ దగ్గర పోయి తినచ్చు, ఆడికి పోయా మంచిగా చేసి పెడతా అనొచ్చు కదా. మరి ఎందుకు పోయినాడు? ఒక్కొక్కసారి దేవుని కార్యాలు అతి గంభీరంగా ఉంటాయి, మన జ్ఞానానికి అగోచరం కాదు. ఎంత గొప్ప మాట చూడండి. ఎంత ఈ మాటలను చూసినప్పుడు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో వెర్రివారిని ఏర్పరచుకున్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని వాక్యం, దేవుని సువార్త చెప్పడానికి బలహీనులు వాడుకుంటున్నాడు. రమేష్ అనే మాట వింటా ఉంటాం, నడసలేడు, కుంటి పిల్లాడు రమేష్ అని మన యూట్యూబ్లో వస్తూ ఉంటారు. మన రాయచూటి పిల్లాడే చూసినా, బ్యాగ్ తగిలించుకొని కరపత్రలు ఇస్తూ ఉంటాడు, ఫేస్బుక్లో యూట్యూబ్లో వస్తూ ఉంటారు. బలవంతుడా, బలహీనుడు, నడచలేడు, కుంటివాడు, పత్రికలు పంచుతూ ఉంటారు. బస్ స్టాండ్లలో రోడ్లు కొట్టినారంట ఆయన పోలీసులంతా. మరి అన్ని అవయవాలు బాగుండాలి, ఎవరైనా సేవ చేస్తారా? చెల్లా. అందుకోసమే బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను దేవుడు వాడుకుంటున్నాడు. ఆయన కార్యాలు అలాగుంటాయి. ఆయన 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 ఉద్దేశాలు ఎలాగుంటాయంటే మనకు అగోచరమవుతాయి. ఈరోజు నేను బలవంతుని, నాకేం లేదు, నాకు అన్ని తెలుసు అనుకునేవాడిని సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులు ఎన్నుకుంటున్నాడు. ఇది నా దేవుని ప్రియ సంగమా, ఎంత గొప్ప విషయాలు చూడండి. ఈయన ఏమి చెప్తున్నాడంటే ఆడ ఆ మాట ఉన్నది, నేను చెప్తూ మళ్ళీ ఇంకొక మాట ఉన్నది ఆడ. ఈ మొదటి 2వ పేతురు 1:17 ఏమన్నదంటే చూడండి, 1వ అధ్యాయం 2వ పేతురు 1వ అధ్యాయం 17వ వచనంలో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను, నేను ఆనందించుచున్నాను. 17 చదువు, 2వ పేతురు 1:17. ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. దేవుని గురించి ఒక స్వరం ఉంటున్నాడు. ఏలియా వాళ్ళు అంతా వచ్చి మాట్లాడుతా అంటే వీళ్ళు చెప్తా ఉన్నారు, ఎవరు? మేము ఆడున్నాము, మేము సాక్షులము, మేము విన్నాము, ఈయన ఎందుకు ఆనందించానని చెప్తున్నాను అని స్వరం వింటే వాళ్ళు ఏమంటాడంటే, వాళ్ళిద్దరూ యోహాను, పేతురు వీళ్ళంతా ఏమంటారు, మనం మీద పర్ణశాల పెడదాం, ఇది మంచి ప్లేస్, ఈడే ఉన్నాము అంటారు. ఆడే ఉంటే రక్షణ కార్యం జరిగేదట, ఆడే ఉంటే దేవుని కార్యం జరిగేదట. అందరూ మొదటి క్రైస్తవుల్లో మొదటి శతాబ్దంలో కూడా అపోస్తలుల కార్యంలో అందరూ యెరూషలేములో బాగా ఆరాధన చేసుకుంటా, సంఘంలో తింటా ఆడే ఉన్నారు. దేశమంతా విస్తరించేదట్టు సువార్త ఎట్ట విస్తరించాలా? మనం ఇన్నే ఉన్నామని వాళ్ళు ఏమనుకుంటున్నారు. కానీ అపోస్తలుల కార్యంలో నువ్వు ఆడనే ఉంటే దేశమంతా విస్తరించేదట్ట. అందుకోసమనే ఆయన ఒక మాట అంటాడు ఆడ, అపోస్తలుల కార్యంలో 8వ అధ్యాయం చదవండి, 1వ వచనంలో ఏమన్నదో, అపోస్తలుల కార్యంలో సంఘం అంతా క్షేమంగా అందరూ లక్షణంగా ఒక దగ్గర కూడుకొని ప్రార్థన చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు. వాళ్ళంతా, వాళ్ళకేం బాధ ఏం లేదు. కానీ దేవుని ఉద్దేశం నెరవేరాలంటే ఏం జరగాలో ఈ అపోస్తలుల కార్యంలో చూడండి. ఆ కాలమందు యెరూషలేములోనికి సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయి మనుషులు 4 వచ్చింది చదువు. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసి, నువ్వు ఆ సంఘం అంతా గుడుకొని ఒకే దగ్గర గుంపు గుడుకొని ఉంటే సువార్త పక్క కంటే తెలుస్తుంది, పక్క దేశాల కంటే తెలుస్తుంది, పక్క ప్రాంతాల కంటే తెలుస్తుంది.
అందుకోసం దేవుడు ఏం చేసిన సంఘానికి ఏం కలిగింది? గొప్ప హింస అంట, సామాన్యమైన హింస కాదు అది. గొప్ప హింస కలుగుతానే జనాలందరూ ఆ ఊర్లో నుంచి పాలన అర్చనలు పెట్టుకొని ఎట్ట పరిగెత్తినారో చెదిరిపోయినారంట. చెదిరిపోయిన ఊరికే పోయినారా? ఏం చేస్తా పోయినారా? సువార్త ప్రకటిస్తూ 4వ వచనం అదే మళ్ళా చదువు. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసినారు. వ్యాప్తి చెందింది. ఈరోజు దేవుని ప్రియ సంఘమా, ఈరోజు మనం అనుకుంటా ఉంటాం ఆ సంఘంలో హింస కలిగింది, ఆ సంఘంలో కొట్టాడు కలిగిందంటే ఎందుకు జరుగుతుంది? జరిగితేనే కదా ఇంకో పక్కకు పోయేసి ఇంకా ఎక్కడ పోయేసి వాక్యం చెప్పేది. నువ్వు దూరం ప్రదేశానికి వెళ్ళిపో. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అంటే నేను రాయచూట్లోనే ఉంటా అంటేట, నేను ఒక వీధిలోనే ఉంటా అంటేట. ఎక్కడికా దగ్గర ముగింపు అంటే దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి, దూర ప్రాంతాలకు వెళ్ళాలి. అందుకోసం నన్ను ఎవరు పెంచినా ఎంత దూరమైన పోయేది. ఎందుకంటే ఈడ ఉంటే మళ్ళీ హింస పెడతారు. మళ్ళీ పిలిచినప్పుడు పోతా ఉంటే ఏమి జరగదు. నేను ఆడిగో నిన్నే కూర్చుంటాను అన్నామనుకో ఏమవుతుంది? హింస కలుగుతుంది. వెళ్ళిపోవాలి. ఎక్కడికి దేవుడు ఎక్కడికి నిర్ణయిస్తే అక్కడికి. అందుకోసం నేను ఏమన్నా పసిబాలులను తెలియజేసినాడు, కానీ జ్ఞానం ఉన్న వాళ్ళకైనా సిగ్గుపరుస్తాడు. నాకు తెలియదు దేవు అంటే నేర్పిస్తాడు. కానీ ఈరోజు అనేక మంది సంఘాలలో ఏమైపోయిందంటే వాక్యం చెప్తా అన్నారు, మాకు తెలుసులే, అంతా తెలుసులే మాకు అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. మేము చిన్నప్పటి నుంచి క్రైస్తవులు అనుకుంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు. మాకు తెలియని పాటలా, మాకు తెలియని వాక్యం అనుకుంటారు, కానీ వాళ్ళు ఏమీ నేర్చుకోలేరు. అది సేవకుడు కానీ అది విశ్వాసులు కానీ ఎవరైనా కూడా నాకు తెలుసు అనుకుంటే ఏమీ తెలుసుకోలేదు. అందుకోసమనే జ్ఞానులకు మరుగు చేసినాడు, పసిబాలులకు దేవుడు బయలుపరిచినాడు. ఈరోజు పసిపిల్లవాని వల్లే మనం దేవుని సన్నిధికి వెళితే దేవుడు నాకు తెలియదు నేర్పించంటే నేర్పిస్తాడు. నాకు అంతా తెలుసు అని ఆయన దగ్గర ఏం నేర్పిస్తాడు? నీ హృదయంలో గర్వం ఉంటాడని లెక్క. కాబట్టి దేవుడి సన్నిధికి వస్తాం. రూపాంతరం చెందాలంటే పసిపిల్ల వల్లే మనము మారాలి. ఆ హృదయం మనకు రావాలని మరి మత్తయి సువార్తలో మనకు చెప్తాను. ఇంకా కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలలో మనం 2 వచనాలలో మనకు 2 వచనాలు ఇట్లా చూస్తే అడేమంటే దేవుని మహిమ మన హృదయంలో ప్రకాశించాలి. దేవుని మహిమ మన హృదయంలో ఏం చేయాలా? ప్రకాశించాలి. దేవుని మహిమ మన హృదయంలో ప్రకాశించాలంట. అందుకోసం 5వ వచనం అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాకని పలికిన దేవుడే మహిమను గూర్చి జ్ఞానం హృదయం మనకు ప్రకాశం, మన హృదయాలలో ప్రకాశించినాడు. దేవుని వాక్యం మనలో ప్రకాశించాల, దేవుని మహిమ మనలో ప్రకాశించాల. దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి ముఖము ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ సమాధానం, ఆ సంతోషం వేరేగా ఉంటుంది. ఎవరైతే యేసుక్రీస్తును హృదయంలో కలిగి ఉంటారో ఎన్ని బాధలు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ముఖం మాత్రం ప్రకాశిస్తా ఉంటారు, సంతోషంగా ఉంటుంది. అన్నీ ఉండి కూడా దేవుణ్ణి లేకపోతే దిగులుగానే ఉంటారు, కక్షతోనే ఉంటారు, కోపంతోనే ఉంటారు. ప్రశాంతమైన ముఖము, వదనం అంటే ప్రశాంత వదనం అంటారు. ఆ ముఖం రావాలంటే, ఆ ప్రకాశవంతమైన ముఖం రావాలంటే దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. దేవుని మహిమ నీ హృదయంలో ప్రకాశించాలా. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నామని దేవుని వాక్యం చదువు. నిన్ను చూస్తేనే మాకు వెలుగు వస్తుంది. అవునా కదా? సూర్యుని వెలుగే కదా చంద్రుడి మీద పడితే అదే చందమామ వెలుగే. సూర్యుడి వెలుగు పడకపోతే మబ్బుగానే ఉంటారు. ఈరోజు మన మీద కూడా ఆయన వెలుగు ప్రకాశింపాలి. ఏడ ప్రకాశించాలన్నది? హృదయంలో అనే మాట ఉన్నది. ఏడుంది? హృదయంలో వెలుగు ప్రకాశించాలి. 2వ కొరింథీయులు చదివిన పాఠంలోనే 2వ కొరింథీయులోనే హృదయాలలో అనే మాట ఉన్నది. 4-5 వచ్చినాము. మన ప్రభు మిమ్మును వెలుగు ప్రకాశం తన మహిమను గురించిన జ్ఞానమును మా హృదయములలో మా హృదయంలో ప్రకాశించాలా. మన హృదయంలో ప్రకాశించాలా. ఎలా ప్రకాశించాలా? మనం కూడా ప్రకాశించాలంటే మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఉన్నది. ఎట్లా ప్రకాశిస్తాం? ఎట్లా తెలుస్తుంది మనం ప్రకాశిస్తున్నామని?
దేవుని మనిషి బిడ్డలు మన ఎడ తెలుస్తుంది చూడండి 5:16 మత్తయి సువార్త 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ ఎట్టపరుస్తారంట, మహిమపరిచినట్లు వారి ఎదుట ఎట్ట ప్రకాశిస్తాది? మా హృదయంలో ప్రకాశించింది, మనుషుల ఎదుట కూడా మీరు ప్రకాశించాలంటే ఆ మాట చక్కని ఉండాలి. మీ సత్క్రియలను ప్రజలు చూచి, మీ సత్క్రియలు అంటే మీరు చేసే మంచి పనులు ప్రజలందరూ చూచి దేవుణ్ణి మహిమపరచాలి. వాళ్ళు క్రైస్తవులు మంచి పనులు చేస్తున్నారు, వారు క్రైస్తవులు మంచి మాటలు చెప్తున్నారు, వారు క్రైస్తవులు మంచిగా ఉన్నారు. ఎవరు చూడాలి? ఆ మాట మళ్ళా చదువుమా, నువ్వు చదువుమా. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించండి. వెలుగు ప్రకాశించండి, వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించాలి. మన వెలుగంటే మంచి పనులే వెలుగు, మంచి పనులు వెలుగు, చెడ్డ పనులు చీకటితో సమానం. కాబట్టి మంచి పనుల ద్వారా మీరు ప్రకాశింపనియండి అని మరి మత్తయ్య గారు రాస్తూ ఉన్నారు. ఇది నాన్న దేవుని సంఘం మన జ్ఞాపకం చేసుకుని మన వెలుగు ఎలాగున్నది, మన పనులు ఎలాగున్నాయి. చీకటి పనులా వెలుగు పనులా? వెలుగు పనులు అయితే ప్రకాశిస్తాం, చీకటి పనులు అయితే కనుక్కుంటారు. ఈరోజు జనాలలో చిన్న పిల్లవాడు కానీ తెలిసి నువ్వు చేసే పనులు ఏదైనా కూడా చిన్న పిల్లడు కనుక్కుంటాడు, ఇది మంచి పనులు చేస్తాను చెడ్డ పనులు చేస్తాను, వాళ్ళే క్వశ్చన్ చేస్తారు. నువ్వు చెప్పాల్సిన పనిలే ఎవరికి, నేను చేస్తున్నానని. నువ్వు మంచి పని చేస్తే వాళ్ళే కనుక్కుంటే ఈసారి మంచివాడు అంటారు, చెడ్డ పని చేస్తే ఆచారి చెడ్డవాడు అంటారు. కాబట్టి ప్రపంచం మనల్ని గమనిస్తున్నది, ప్రపంచం ఏం చేస్తుంది? మనల్ని గమనిస్తారు. నువ్వు వేసే ప్రతి అడుక్కు లెక్క కడతా ఉంటాడు. మనం అనుకుంటాం నన్ను ఎవరు చూడలేదులే, నా పాటిని దారిలో తలంచుకొని పోతున్నాను అనుకుంటాం. ప్రపంచం నిన్ను గమనిస్తూ ఉంటా. నేను చెప్పాను ఒకరోజు నేను నా బండి చెడిపోయింది. బండి మెకానిక్ షాప్లో ఇచ్చేసి నడుచుకుంటా పోతా ఉన్నాను. ఆ దారిని పోతా ఉన్నప్పుడు ఆ వెనకాల సినిమా హాల్ ఉండేది, నాకు తెలియదు. నా పాటిని నడుచుకుంటా పోతాన్నా, సినిమా హాల్ ఆ టయానికి వదిలినారు. నేను వాళ్ళలో కలిసిపోయినా. ఎదురుగా ఒకడు ఎవరు చూసి నాకేం తెలిసి నేను తలంచుకొని పోయినా, వాళ్ళ సినిమా వాళ్ళు వెనకాల నీ ఇట్ట పోతున్న సినిమా వాళ్ళు వదిలినారు, వాళ్ళు ఇట్ట వచ్చాను. నడుచుకుంటా, బండి లేదు కదా, నడుచుకుంటా పోతా ఉన్నాను. 2 రోజుల తర్వాత ఒకడు అన్నాడు, ఏమన్నా సినిమా బాగుందా అన్నాడు. 2 రోజుల తర్వాత ఏం సినిమా రా నాన్న, నన్ను ఎందుకు పోతారంట. తెలుసులే నన్ను కథ అంతా అన్నాడు. ఏంది, నాకు బండి లేక నేను నడుచుకుంటూ పోతా అంటారు, వెనకాల సినిమా వదిలినారు, వాళ్ళు నాతో నన్ను తొలగేసే పోయినారు. వాళ్ళు కూడా అందరూ వాళ్ళని నేను కలిసిపోయినాము. దారి ఒకటే కదా, మెయిన్ రోడ్, ఆ రోడ్లో పోతాను, ఆ పక్క సినిమాలు వదిలినారు, నేను ఇట్లా పోతాను, వాళ్ళల్లో కలిసిపోయినా, నేను పోతా ఉన్నా. 2 రోజుల తర్వాత సినిమా బాగుందా అన్న అన్నాడు. ఏం సినిమా రా? నాకు తెలుసులేనా నీ కథ అంతా, నువ్వు ఏడాడు తిరిగేది నాకు తెలుసు, నేను చెప్పింది ఏంది, వాడు అనేది ఏంది తెలుసా, నువ్వు ఏడాడు తిరిగేది కూడా నాకు తెలుసులే అంటాడు. వాడు నా చరిత్ర అంతా చెప్పాడుగా ఉన్నాడు, అంత తెలుసాడు అట్టుంటారు. కాబట్టి మనల్ని అందరూ గమనిస్తుంటారు. అందుకోసం పౌలు ఏమంటాడు, మీరు పత్రికలు అయి ఉన్నారు అంటాడు. మనల్ని అందరూ చదువుతూ ఉంటారు, నువ్వు ఏడకి పోయేది, ఎక్కడ వచ్చేదంతా, నువ్వు ఏం మాట్లాడేది, ఏం చేసేది, ఎవరో చూస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, మన పనులు ప్రకాశించాలనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదివితే మనకు తెలుస్తుంది. మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మనం ఎవరంట? వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలము. ఎందుకు దేవుడు మనల్ని ఎందుకునంటే, మీరు చీకటిలో నుండి ఎక్కడికి పిలిచినాడు మన దేవుడు? మనం చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచినాడు దేవుడు. చీకటిలో ఉన్న, పాపంలో ఉన్న, అపవిత్రతలో ఉన్న మనల్ని దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని పిలిచినాడు.
ఆ వెలుగులోకి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని పిలిచిన వాడిని గుణాతి చేయాలి. నిన్ను ఎవడైతే పిలిచాడో వారి గుణాతిశయములను, ఆయనకున్న గుణ లక్షణాలను నువ్వు ఏం చేయాలంట? ఏం చేయాలా? ప్రచురము చేయాలా, చెప్పాలా. నిన్ను పిలిచిన వాడిని గుణాతి చేయాలని చెప్పాలా. నిన్ను యేసుక్రీస్తు ప్రభుల వారు రక్తం ఇచ్చి పాపం నుంచి విడుదల చేసి బయటికి పిలిచి నువ్వు ఆయన గురించి చెప్పాలా, నువ్వు గురించి చెప్పాలా. ఆయన గురించి నువ్వు గుణాతిశయాలను ప్రచురం చేయి. నా దేవుడు నన్ను పాపం నుండి విడుదల చేశాడు, నా దేవుడు నన్ను రక్షించాడు, నేను ఈరోజు చనిపోతే నేను పరలోకం పోతాను, ఒక విశ్వాసము నమ్మకం నాకు ఉంది, నేను ఒక కష్టకాలంలో నన్ను దేవుడు తప్పించినాడు, పలాని సమస్యల నుండి దేవుడు నన్ను గట్టెక్కించినాడని నువ్వు చెప్పకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుంది. అందుకోసం ఏమంటున్నాడంటే, మీరు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, సొత్తైన ప్రజలమంట. ఎన్ని మాటలు ఇచ్చినాడు మనకు చూడండి. చీకటిలో పాపంలో నశించిపోయే మనల్ని పిలిచి మనకి ఎన్ని పేర్లు పెట్టినాడు ఆడ? ఎన్ని పేర్లు పెట్టండి ఆయన చదువు. రాజులైన ఒకటి, యాజకులంటే సేవకులు అనుకో, పూజారులు అనుకో, యాజకులు, పరిశుద్ధ జనం 3, దేవుని సొత్తైన 4 పేర్లు పెట్టినాడు దేవుడు మనల్ని. 4 గుంపులు చేసినాడు. నువ్వు రాజుగా పరిపాలన చేసే ఒక అధికారి ఉద్యోగంలో ఉన్నావా? అడగి. యాజకుడుగా నా మాదిరి సేవకుడు, పాస్టర్గా సేవకుడుగా ఉన్నావా? అదిచి. దేవుని ప్రజలుగా ఉన్నావా? పరిశుద్ధ జనంగా ఉన్నావా? పరిశుద్ధత కలిగి నువ్వు జీవిస్తున్నావు అంటే 4 రకాలుగా మనకు 4 పేర్లు పెట్టాడు దేవుడు. చీకట్లో ఉన్న మనల్ని పిలిచి, ఈరోజు దేవుని మహిమ మన హృదయంలో ప్రకాశించినప్పుడు, మార్పు చెందినప్పుడు వాళ్ళే మనల్ని కనుక్కుంటారు. ఏం కనుక్కుంటారు? వీళ్ళు ఎవరైనాదే కనుక్కుంటారు. వీళ్ళు ఎవరైనాదే మనల్ని కనుక్కుంటారు. ఈరోజు మనల్ని ఒక వ్యక్తి వచ్చేసి తాగుబోతు అన్నాడంటే మనం తాగుతనం అనే కదా అనేది, అంతే కదా. పాపం చేస్తాంటే వాడు పాపిరా అన్నాడంటే మనం పాపం చేసినట్లే కదా. దేవుడు ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని పాపంలో నుంచి పిలిచిన పరిశుద్ధ జనముగా మీరు పిలువబడాలా, వాళ్ళ మంచాలని పిలువబడాలా, రాజులుగా పిలువబడాలా, యాజకులుగా పిలువబడు, దేవుని సొత్తు విల్లు, దేవుని ప్రజల విల్లు, దేవుని బిడ్డల విల్లు అని పిలువబడుతున్నామా? ఇంకొక పేరు మనకు పల్లెల్లో అడ్డ పేర్లు పెడతారు. మన పేరు ఒకటి ఉంటుంది, పిలిచే పేరు ఒకటి ఉంటుంది. పేరు ఒకటి ఉంటుంది, పిలిచే పేరు ఒకటి ఉంటుంది. ఈరోజు దేవుడు మనకేం మంచి పేరు పెట్టాడు. పరిశుద్ధ జనం, యాజకత్వం, దేవుని సొత్తైన ప్రజలు, రాజులైన, ఇన్ని పేర్లు దేవుడు పెట్టాడు. నీవు చేసే పనులను బట్టి నిన్ను ఆ పేరుతో పిలుస్తారు. కాబట్టి ఈ పత్రిక పాఠంలో దేవుని మేము మన హృదయంలో మార్పు చెందాలా, రూపాంతరం చెందాలి. మనము దేవుని పోలికగా మార్చబడాలా, దేవుని సొత్తుగా మార్చబడాలంటే మన హృదయంలో రూపాంతరం చెందాలి, మార్పు చెందాలి. ఈరోజు మన అంశం ఏమి? మన ప్రభుని రూపాంతరం. ఆయన రూపాంతరం చెందినాడు. అలాగే మనము కూడా రూపాంతరం చెందేవారిగా ఉంటాం. మన రూపం పై రూపం కాదు మాడేది, కానీ అంతర్గతంగా ఉన్న మన హృదయం మార్పు చెందాలనేది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మూడోది యెషయా గ్రంథంలో మరి ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఈ మనం క్రీస్తును ప్రకటించాలా, యేసును ధరించుకోవాలనేది, మరి యేసును చూపించాలనేది ఇది. మరి మూడోది ఏమంటుందంటే, యెషయా గ్రంథం 61 ఈ 2 వచనాలు ఏమన్నారంటే, దేవుని యందు మన ఆత్మ ఉల్లసించాలి. రూపాంతరం చేసి ఎట్టుంటాము? ఉల్లసిస్తాం, సంతోషిస్తాం, ఆనందంగా ఉంటాం, చెప్పరానంత ఆనందంగా ఉంటాం. ఇది ప్రవచనమే, ఇది ప్రవచనం. కానీ మనం ఈరోజు మనం ఎలా మార్చుకోవాలంటే, రూపాంతరం చెందిన వ్యక్తి ఎలాగుంటాడంటే, ఎట్ట పెళ్లి కుమారుడు తలపాగా ధరిస్తాడంట. 11వ వచనం, 10వ వచనం ఏమన్నది? పెళ్లి కుమారులాగా ఆభరణములతో అలంకరించుకొని పెళ్లి కుమార్తె రీతితో 10వ వచనం, శృంగారమైన పాగా ధరించుకొని పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణం ధరించుకొని. ఎట్టంటామన్నా? పెళ్లి కుమారుడు ఏ విధంగా తలపాగా, తెలుగు మన పెళ్ళిళ్ళు క్రిస్టియన్ మ్యారేజ్లో పాగా ధరించాం, కానీ తెలుగు వాళ్ళ పెళ్ళిళ్ళు బాగా పాగా పెడతారు. మరి ఈయన ఎందుకు పాగా రాశారు నాకు అర్థం కాల. అక్కడ ఏమన్నా ఇజ్రాయెల్ దేశంలో ఏమైనా పెడతారు పాగా తెలియదు, కానీ ఇప్పుడైతే మనం చుట్టూ అట్ట వేసుకుంటారు. ఇక్కడ పెళ్లి కుమారుడు తలపాగా ధరించినాడు.
తలపాగా. ముస్లిమ్స్ కూడా ఎప్పుడన్నా ఇట్లా కట్టిపోతూ ఉంటారు. ఒక పెద్ద ఆయన చూసినా నేను, గుడ్డనే కట్టాడు, కింద ఎన్నికి కొంచెం తెల్లగా వదిలిపోతాడు. తలపాగా ధరించి పెళ్లి కుమారుని మాదిరి ధరించుకొని, మరి ఆభరణములు అలంకరించుకుని పెళ్లి కుమార్తె రీతిగాను ఆభరణాలు, రక్షణ వస్త్రాలు ఇవన్నీ ధరించుకొని ఎలాగుంటాడో, హృదయంలో సంతోషం కలిగిన వ్యక్తి, ఆ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయిన తర్వాత ఈ మాటలన్నీ ఉన్నాయి. ఈ అధ్యాయం అంతా మనకు ప్రవచనం 61 ఇంతకు ముందు కూడా మనకు వచ్చింది ఈ మాట. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుడు కానీ 2వ వచనంలో ఇవన్నీ సీఎంలో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ఇవన్నీ మనం పోయిన వారంలో ఇది మనకు వచ్చింది. కానీ ఆ స్థితివచనం ఇవన్నీ ఇప్పుడు ఏమైందంటే హృదయంలో మార్పు చెందిన తర్వాత సంతోషంతో పెళ్లి కుమారుడు రీతిగా మార్పు చెందారు. ఆయన వస్త్రంలో దగదగా మెరిచాయి, ఎర్ర రూపాంతరం కొండ మీద ఏ చాకలి చలవ చేయనంత తెల్లగా మార్చుకున్నాయి. విమ్మమ్మ కంటే అంత మార్పు చెందినాయి. ఇక్కడ మనము తలపాగా ధరించుకొని పెళ్లి కుమార్తె ఏ విధంగా అలంకరించుకున్నట్లు సంతోషం. అంటే ఇవన్నీ దేనికి సాదృశ్యం అంటే, వివాహం అంటే సంతోషం, పెళ్లి అంటే సంతోషమే ఉంటుంది, దుఃఖమేమీ ఉండదు. అంటే ఒక వ్యక్తి మార్పు చెందిన తర్వాత హృదయంలో సంతోషముగానే ఉంటాడు, ఆనందంగానే ఉంటాడు. ఆభరణాలు అవి ఇవి కంటికి కనపడచ్చు, కంటికి కనపడకపోవచ్చు, కానీ ధరించుకున్నంత ఆనందంగా మనం ఈ లోకంలో జీవిస్తామనేది దేవుని వాక్యం అంతా మాట్లాడుతున్నాడు. దేవుని ప్రియ సంఘం ఒకసారి ఆలోచన చేస్తాం. మార్పు చెందిన వ్యక్తి భారం అంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నీ తప్పులన్నీ ఒప్పుకుంటే ఎంత తేలికుంటుంది, ఎంత సంతోషం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది. ఒకరోజు అక్క తమ్ముడు ఉన్నారంట. ఎవరు? అక్క తమ్ముడు ఏం చేసినాడంటే, బాతో కోడి ఏదో ఉంటే కట్టెతో కొట్టినాడు, చచ్చిపోయింది. తమ్ముడు చిన్నపిల్లాడు, అంతోడు వాళ్ళ అక్క అంత ఉంటుంది, ఇద్దరు ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న లేనప్పుడు బాతో కోడి ఏదో ఉంటే కట్ట తీసుకొని కొట్టినాడు. కొడితే చచ్చిపోయినాక దాన్ని గుడిచిపెట్టేశారు రహస్యంగా ఎవరిద్దరు అక్క తమ్ముడు, అమ్మ నాని తెలియకుండా. అప్పుడు వీడు అడుక్కున్నాడు వాళ్ళ అక్కను, అక్క నాకు నాయనకు చెప్పొద్దు, అమ్మకు చెప్పొద్దు, కొడతాడు, నాకు భయం, చెప్పను లేరా. అయితే ఒక కండిషన్, నేను చెప్పిన పనుల్లో నువ్వు చేయాలి. వీడికి పొద్దున్న లేచి వాళ్ళమ్మ బోకులు కడుగమ్మా అని వాళ్ళమ్మ చెప్పింది అనుకో, రే అంటుందంట. వాడు వచ్చేది పిలిపిన కడగాల, హెల్ప్ చేయాలి, చెత్త దొయ్యాల, రే అంటుందంట. ఇక ఈయనకి బాగా ఓపిక నశించిపోయింది. రోజు సతాయిస్తాను, ఏ పని చెప్పినా కూడా రే తమ్ముడు అంటుందంట. చెప్పకపోతే చూడు నాయన చెప్పేస్తా అంటున్నాను. వాడు చేసి 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 విసిగిపోయి ఒకరోజు వాళ్ళ నాయన దగ్గరికి పోయి కాలు పట్టుకున్నాడంట. మా అక్క నన్ను చాలా టార్చర్ చేస్తాంది నాయన, నేను కొన్ని చంపేసిన నాయన అన్నాడు. ఆ విషయం నాకు ముందే తెలుసులేదా, ఆ విషయము ముందే తెలుసు. అప్పుడు మళ్ళీ వాళ్ళ అక్కకి తెలియదు ఆ విషయము. వచ్చింది వాళ్ళ అమ్మ వచ్చేసి రమ్మ బొగ్గులు కడగాలని అంటే, ఏ తమ్ముడు రా అనింది. నేను అడగను పో, అయితే చెప్పేస్తా వాళ్ళ నాయన చెప్పుకోపోన్నాడు. మీ నాయన కాకపోతే వాళ్ళ నాయన ఎవరికైనా చెప్పుకోపో. నాకు ఇంకా భయం లేదు, నాకు ఇంకా సంతోషం, ఇంకా నీ బానిసత్వం కింద నేను ఉండాల్సిన పని. ఈరోజు అదే మనకు దేవుడు సాతానుకు మనం అమ్మబడిన తర్వాత పాపములో జీవిస్తున్న మనకు దేవుడు తన రక్తం ఇచ్చి తను మనం విడిపించినాడు. ఈ పాపం నుండి బానిసత్వం సంఖ్యలు ఏమైపోయినాయి, మనకు తెగిపోయినాయి. ఇప్పుడు మనం అందరం ఎంత సంతోషంగా, ఇంకెవడికి నువ్వు బానిసత్వంగా లేవు, నువ్వు ఇంక పాపానికి బానిసత్వం కాదు, నువ్వు ఆ బానిసత్వం నుంచి విడుదల పొందినావు, విడిపించినాడు. ఈరోజు ఉల్లాస వస్త్రము, సంతోష వస్త్రము. మనకు స్వతంత్రం వచ్చినప్పుడు అందరూ పండగ చేసుకున్నారు. జనవరి 26 రేపు ఇది రిపబ్లిక్ డే, మనకు రాజ్యాంగము అమల్లోకి వచ్చిన రోజు. అంతకుముందు ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చింది. అప్పుడు పండగ చేసుకుని మాకు స్వతంత్రం వచ్చింది, బానిసత్వం సంఖ్యలు తెగిపోయినాయి. ఈరోజు మనం పాపం అనే బానిసత్వం నుండి మన సంఖ్యలు ఏమైపోయినాయి, తెగిపోయినాయి. ఇప్పుడు మనం స్వతంత్రము, మనం సంతోషంగా ఉల్లాస వస్త్రాలు. రేపు అందరూ చూడండి జెండాలు వేసుకొని పిల్లలు ఎంత ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. మా రాజ్యాంగం మేము రాసుకున్నాం,
మేము దాని ప్రకారం ఈరోజు దేవుడు మనకు అందరికీ ఉల్లాస వస్త్రాలు, సంతోష వస్త్రాలు, ఇంకో రక్షణ పొందిన వారికి విడుదల రక్షణ వస్త్రం వేస్తానన్నాడు. ఇంకొకటి నీతి అనేది పైబట్ట పై వస్త్రం కప్పుతా అన్నాడు. నీతి అనేది ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందం కాదంట, ఏంటంటే ఇది ఆనందం, మహా ఆనందముతో దేవుడు మనకు విడుదల ఇచ్చాడు. ఈరోజు నువ్వు నేను రూపాంతరం చెందిన వ్యక్తి ఎలాగుంటానంటే ఆనందమే కాదు, మహా ఆనందంతో మనం ఈరోజు ఉంటాం. ఏమున్నా లేకపోయినా ఆనందంగా ఉంటాం. ఏమున్నా లేకపోయినా ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే దేవుళ్ళలో ఉన్నప్పుడే ఆనందం వస్తుంది. దేవుళ్ళలో లేనప్పుడు అది లేదు ఇది లేదని ఏడ్చి మొత్తుకుంటూ ఉంటారు. కానీ దేవుళ్ళలో ఉంటే నాకు ఇది లేదు, నాకు ఇది కావాలనే ధీమా ఉంటుంది. నాకు లేకపోయినా పర్వాలేదు, నా దేవుడు ఉన్నాడని. అందుకే ఒక పాట ఉంటుంది, ఏమున్నా లేకున్నా ఏసన్న ఉంటే చాలు, ఏమున్నా లేకపోయినా ఆయన ఉంటే చాలు, నీకు అంతకంటే ఆనందం ఇంకొకటి లేదు. ఆ వస్త్రం నీతి అనే నీతి మనకు లేదు. ఆ వస్త్రం ఆయన నీతి అని ఆయన వస్త్రం మనం కప్పినాడు. మనం నీతితో నిండి లేవు. మన హృదయం ఏడవుతాడు పాపంతోనే ఉంటుంది. కానీ ఆయన క్లీన్ చేసి నీతి అని పైబట్ట కప్పి, ఆయన పైబట్ట వస్త్రం కప్పాడు. ఈరోజు మనమందరం నీతి అనే పైబట్ట కప్పుకొని మరి రక్షణ ఉన్నాం. మరి శృంగారమైన పాగా ధరించుకున్నాం, పెళ్లి కుమారుడు వలె ఆభరణాలతో పెళ్లి కుమార్తె ధరించుకున్నాం, రక్షణ వస్త్రాలను ధరించుకున్నాం, నీతి అనే పైబట్టను కప్పుకున్న మహానందము ఆనందము ఉల్లసించుచున్నది ఉజ్జీవింపజేయననే మాట. ఉజ్జీవం మనలో వస్తుంది, జీవం ఉజ్జీవింపజేస్తాడు దేవుడు. ఈ దినాన ఇవన్నీ మనము మనసులో పెట్టుకున్నాం. దేవుని పాపం నుండి విడుదల పొందిన వాడు ఎలాగుంటాడంటే ఆనందంగా ఉంటాడు. పాపం నుండి విడుదల పొందిన ఆ పాపం నుండి విడుదల పొందాలంటే మీ మనస్సు మారి రూపాంతరం చెందాలి. మళ్ళీ ఒకసారి చదవండి అన్నమాట. రోమా 12:2 లాస్ట్ వచ్చిన చదవండి. రోమా 12:2 రోమా 12:2 వచ్చిన చివరి లైన్లో మీ మనస్సు మారిన కానీ చంద్రుడు ఒకసారి గట్టిగా చదవండి. రోమా 12:2 చివరిలో ఉంటుంది అన్నమాట. రోమా 12వ అధ్యాయము 2వ వచనంలో ఆ చివరి లైన్లో చివరి భాగంలో ఉంటుంది అన్నమాట. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనస్సు మారి నూతనము కావాలి, నూతనముగా రావాలి మనం. మీ మనస్సు మారి నూతన మగుడు వలన రూపాంతరం చెందడి. ఇదిగో సమస్తము కొత్తవాయను, పాతవి గతించిపోయాను. ఈరోజు మనం నూతనంగా మారదాం. దేవుడు మనల్ని విడిపించినాడు, దేవుడు రూపాంతరం చెందాడు. వాళ్ళకు సాక్షులు 3 చెప్పినారు అక్కడ కొండపైన. వాళ్ళు చూశారు, ఇక్కడే ఉండటం మనకు మంచిది అనుకున్నారు. కానీ మీకు పర్ణశాలే కడతాం యేసుక్రీస్తు అనుకున్నారు. ఆయన గురించి నిర్గమం అంటే ఏమి, నిర్గమం గురించి మాట్లాడినారు. నిర్గమం అంటే మళ్ళీ ఒకసారి చెప్తాను. నిర్గమం అంటే విడుదల, విమోచన, పాప విమోచన గురించి చర్చించుకున్నారు, మాట్లాడుకున్నారు. నిర్గమం రూపాంతరం అంటే మనసు మారాల, స్థితి మారాల, హృదయము మారాల, పరిణితి చెందాలి. అంటే పెద్దగా గొప్పగా ఆలోచన చేసేవారిగా ఉండాలి, సంకుచిత స్వభావాలు ఉండకూడదు. పరిణితి చెందాలి. పెద్దలు ఏమంటారు, ఇది పెద్ద రకంగా మాట్లాడతారు అంటారు. పరిణితి అంటే అభివృద్ధి చెందడం, జ్ఞానం కలిగి ఉండడం, ఇవన్నీ మనసు ప్రవర్తన మన స్థితి మారాలి. ఇవన్నీ మారితే రూపాంతరం చెందాలి. మనం అనుకోవాలి, ఈ మధ్య చాలా ఆయన మాట తీరు కానీ ఆయన చేసే పనులు కానీ చాలా కొత్తగా ఉన్నాయి అనుకోవాలి. అందరూ ఎప్పుడు అప్పుడు అట్టే ఉన్నది, ఇప్పుడు అట్టే ఉన్నది అంటే మార్పు 2026 అట్టే ఉంది, 25 అట్టే ఉంది, 26 అట్టే ఉంది. అంటే మన జీవితంలో క్యాలెండర్ మారిపోయింది కానీ క్యారెక్టర్ మాత్రము మారిపోతే ఏం ఉపయోగం ఉంది. ఇది నన్ను జ్ఞాపకం చేసుకున్నాం. మరి దేవుడు మన జీవితాలను మార్చి తన పని కోసం వాడుకున్నాను గాక. ఆమేన్.